బ్రేకింగ్ న్యూస్ వరంగల్ కాంగ్రెస్ లో పొలిటికల్ వార్ ముదురుతోంది. మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా మాస్ వార్నింగ్ ఇచ్చారు మురళి. కనుబొమ్మలు లేని నాయకుడు నాడు టీడీపీని నాశనం చేశాడు. మొన్న కేటీఆర్కు వెన్నుపోటు పొడిచిందని కడియం శ్రీహరిని ఉద్దేశించి కామెంట్ చేశారు మురళి. బయట పార్టీ నుంచి వచ్చిన నాయకుడు పదవులకు రాజీనామా చేసి మళ్లీ గెలవాలి అని కొండా మురళి డిమాండ్ చేశారు. రేవంత్ అన్నకు అదే చెప్పదలుచుకున్నా. అన్నా, కొంతమంది నాయకులు తెలుగుదేశంలో ఉండి దాన్ని భ్రష్టు పట్టించిన 15 ఏళ్ళు పాపం చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది. వీళ్ళు మాత్రం మంత్రి పదవి అనుభవించారు. ఎవరైనా పూర్తి మీసాలు గీక్కుంటాడు, గడ్డకి గీక్కుంటాడు, అనుభవాలు గీక్కునే లీడర్లు చూసినావా? చూడలే మనం. మరి ఆయనే పాపం కేటీఆర్ ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు. అది నాశనం అయిపోయింది. ఈ మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. ఎవరేం చేస్తాడో తెలియదు. ఆయన ఎన్కౌంటర్లో స్పెషలిస్టు. కొండ మురళి లెక్క మీకు ఇద్దరు ఉంటే, కొండ మురళి లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన వచ్చిన రాజీనామా చేసి మళ్ళీ గెలవాలి. కాదు, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాక మీకు తెలుసు, నేను ఏ ఒక్క పార్టీలో కూడా పైసా తీసుకోను. కానీ ఈ మీసాలే నాయకులు ఈ మధ్యలో నిన్నెవరు మాట్లాడతారు, పోలీసులను పాపం సస్పెండ్ చేయాలి అని. ఆయనే మరి బీజేపీనే ఉన్నట్టున్నది. కానీ బీజేపీలో నేను ఆయనంట, ఈ ఎర్రపల్లి కుటుంబం అంటేనే ఒక దరిద్రమైన కుటుంబం. చూసి వాళ్ళని చూస్తే ఎంత బాధ అవుతుందో వాళ్ళిద్దరు చూస్తే అంత బాధ అవుతుంది. ఎందుకంటే ఒక చిన్న పాప మీద, ఎక్కడనో అమెరికా నుంచి వచ్చిన పాప మీద వాడు పెద్దోడు ఓడిపోయాడు, వీడు చిన్నోడు తిరుగుతా అంటాడు. ఇటు పరకాలలో కొండా సుస్మితా పటేల్ ఎంట్రీ ఇవ్వనుందన్నారు కొండా మురళి. మొన్నటి ఎన్నికల్లో పోటీ సందర్భంగా ఇదే తనకు చివరిదని రేవూరి చెప్పినట్టుగా కొండా మురళి చెప్పారు. ఇకపై వారంలో ఒకరోజు కొండా సుస్మితా పటేల్ పరకాల నియోజకవర్గంలోనే ఉంటుందన్నారు. పరకాల పరిస్థితి ఉందని, పరకాలలో కూడా దరిద్రమైన నాయకుడు తయారైంది. 75 ఏళ్ళ ముసలోడు మన నాయకుడికి వచ్చాడు. 2 ఏళ్ళ అందుకోడు పాత మీద ఎక్కనే. ఈ ఒక్కసారి నన్ను గెలిపి వచ్చేసారి నీకే వదిలిపెడతా అని చెప్పాడు. మరి నాకు నమ్మకం ఉన్నది, రేపు మీ కొండా సుస్మితా పటేల్ పరకాలకు ఈ 10 రోజులనే వస్తుంది. మరి వచ్చింది దీన్నే ఉన్నది. మరి వాళ్ళకు కూడా ఇబ్బంది జరగకుండా ప్రతి నెలలో ఒక వారం కంపల్సరిగా మరి వారు ఎప్పుడు ఉంటుంది. మా సుస్మిత గారు నా బిడ్డ, మరి కొండమురళికి మాత్రం ఇవే నామినేటెడ్ పోస్టులు వస్తాయి. జెడ్పీటీసీని గెలిపించుకోవాలి, ఎంపీటీసీని గెలిపించుకోవాలి, కార్పొరేటర్ గెలిపించుకోవాలి, మళ్ళా పైసలు ఇవ్వాలి, ఓట్లు వేయించుకోవాలి. నా పని ఇదే నిలబడుతుంది. కొండా సురేఖ మంత్రి పదవి పోతుందని కొందరు ప్రచారం చేస్తున్నారని, ఆమె పదవి ఎక్కడికి పోదు అన్నారు మురళి. ఇక ఎర్రబెల్లి కుటుంబం అంటేనే దరిద్రమైన కుటుంబం అని మురళి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. అందులో చెప్తాడు, ఏ వాళ్ళకు మంత్రి పదవి పోతుంది. ఏడు పోతుందా? ఎందుకు పోతుంది? ఆడ రేవంత్ అని ఉన్నాడు, ఆడ రాహుల్ గాంధీ పోనీ మనకి ఇచ్చిన శాఖలో పైసలు వస్తాయంటే అవి కూడా లేవు. ఒకటి దేవుంది, దేవుని పైసలు ఏందినా, ఒకటి ఫారెస్ట్ అంటే సెంట్రల్దే, ఇంకోటి పర్యావరణం. పర్యావరణం అంటే మన కేసీఆర్ బాగా పచ్చగా ఉన్నదని అనుకుంటాడు కదా, ఇక అట్లే ఉన్నదని మీ కొండా సురేఖ గారు కూడా అనుకుంటారు తప్ప నిజంగా కూడా
మరి ఎక్కడ కూడా ఈ 3 శాఖలలో 5 పైసలు రావు. నెలకు 5 లక్షలు నేనే పంపాలి ఎక్కడ సురేఖర్ తిరిగేదందుకు. ఇక కొండా మురళి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన కడియం శ్రీహరితో పాటు బీఆర్ఎస్ నేతలను కూడా ఒక రేంజ్లో మాట్లాడారు, ఒక రేంజ్లో వేసుకుంటూ మాట్లాడారు, ఆయన తిడుతూ మాట్లాడారు. దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, కడియం శ్రీహరితో పాటు మిగిలిన బీఆర్ఎస్ నాయకులను కూడా కొండా మురళి ఓ రేంజ్లో వేసుకున్నారు, మాటల యుద్ధాన్ని ప్రకటించారనుకోవాలి. కొండా మురళి ఈ రేంజ్లో ఫైర్ అవడానికి కారణం ఏంటి? దీనిపై ఎటువంటి చర్చ జరుగుతుంది? అంటే కొద్ది రోజుల నుంచి కూడా అటు కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పిస్తున్నారు, వేరే వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి మరో సీనియర్ నాయకునికి మంత్రి పదవి ఇస్తున్నారనేటువంటి చర్చ జరిగింది. ఈ చర్చలో బయటికి రావడానికి ప్రధానంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి సీనియర్ నేత కడియం శ్రీహరి, మరోవైపు రేవూరి ప్రకాష్ రెడ్డి వీళ్ళే కారణం అంటూ భావించిన కొండా మురళి ఈ రోజున రాహుల్ గాంధీ బర్త్డే వేడుకలు చేసిన తర్వాత కూడా తీవ్రమైన హాట్ కామెంట్ చేశారు. సో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కొండా మురళి ఒకవైపు, మిగతా నేతలంతా ఒకవైపు అనే విధంగా కూడా ఆయన వ్యాఖ్యలను మనం చూసాము. ఇందులో ప్రధానంగా కడియం శ్రీహరి తనకు మంత్రి పదవి వస్తుంది, ఆ మంత్రి పదవి ఇస్తామనేటువంటి ఆ నమ్మకంతోనే తను కాంగ్రెస్ పార్టీలోకి చేరేటువంటి చర్చ జరిగింది. సో అంటే కొండా సురేఖ మంత్రి పదవి పోతుందని ప్రచారం చేయడంలో, కొండా సంబంధించినటువంటి ప్రచారం చేయడంలో కడియం శ్రీహరి వర్గిలే ఉన్నారని భావించిన కొండా మురళి కొద్దిగా కడియం శ్రీహరిపై తీవ్రమైన సెటైర్లు కూడా వేశారు. తాను కనుబొమ్మ లేని నాయకుడు అంటూనే ఆయన ఎద్దేవా చేస్తూ మాట్లాడుతూనే అటు 15 ఏళ్లు టీడీపీలో ఉంటూ చంద్రబాబు ఓడగొట్టాడు, ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి వచ్చి వెన్నుపోటు పొడిచి కేసీఆర్ ఓడగొట్టాడు, ఆ పార్టీ కథమైంది, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ పని ఏమవుతుందో రేవంత్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నానంటూ కూడా ఆయన బహిరంగంగా వ్యాఖ్యలు చేయడము, అటు కడియం శ్రీహరి మీద తాను ఏ విధంగా కోపంతో ఉన్నాడో కూడా చెప్పిన పరిస్థితి. సో మరోవైపు రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాల నియోజకవర్గం నుంచి తన కూతురు పోటీ చేసిందంటూ కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ప్రచారం జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా రేవూరి ప్రకాష్ రెడ్డి అభ్యర్థిత్వం రావడం, తనకు టికెట్ ఖరారు కావడంతో పరకాలలో కొండా వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సో అప్పుడు ఇద్దరిని శాంతింపజేసిన అధిష్టానము, ప్రస్తుతం ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో రేవూరి ప్రకాష్ రెడ్డి సీనియర్ కావడము, కొండా సురేఖ వెనుక ఉండి తానే అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి భావిస్తున్నటువంటి కొండా మురళి రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఇక పరకాల నియోజకవర్గం ఎక్కడికి పోదు, నేనే ఉంటానని చెప్తూనే తన కూతురు వారం రోజుల్లో నియోజకవర్గానికి వస్తుంది, ప్రతి వారం అక్కడ పర్యటన చేస్తుందంటూ కూడా అటు రేవూరి ప్రకాష్ రెడ్డి సొంత పార్టీ, ఇద్దరు సొంత పార్టీలో ఎమ్మెల్యేలు అయినప్పటికీ కూడా ఇద్దరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూనే అటు ఎర్రబెల్లి సోదరులు వైపు ఎర్రబెల్లి దయాకర్ రావుకు గతంలో దాదాపు 35 ఏళ్ల నుంచి కూడా ఇద్దరి మధ్య వైరం ఉంది. సో ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి ఒక చిన్న పాప చేతిలో, అమెరికా నుంచి వచ్చిన చిన్న పాప చేతిలో ఓడిపోయాడు, వాళ్ళని చూస్తే బాధేస్తుంది, ఇద్దరిది కూడా దరిద్ర కుటుంబం అని చెప్తూనే అటు తనపై 2 రోజుల క్రితము వ్యాఖ్యలు చేసినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావుపై కూడా వ్యాఖ్యలు చేస్తూనే తన ప్రాణ భయంతోనే, కొండమురుడు అనే ప్రాణ భయంతోనే ఇద్దరు గన్మెన్లను పెట్టుకున్నాడు. సో అసలు నీకు గన్మెన్లు అవసరమా, నిన్ను కొడితే కుక్కను కొట్టినట్టే అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తారు. మొత్తంగా చూసుకుంటే వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కీలక నేతలపై సొంత పార్టీ నేతలు, అటువైపు ప్రతిపక్ష పార్టీ నేతలు, సో ఇద్దరిపై ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అయితే తీవ్ర దుమారం అయితే రేపుతుంది. సో దీనిపై అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. రోహిత్. రైట్ వేణు.